So, hi team, I'm Kumdar team. I'm founder CEO to Dr. Pritch Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic is sir very important topic అండి. ఏంటి ఆ టాపిక్ అంటే కామన్ మిస్టేక్స్. ఓకేనండి. సో కామన్ మిస్టేక్స్ ఆన్ MBBS abroad 2026. So what are the common mistakes? So common mistakes on MBBS abroad 2026 అంటే మీరు MBBS abroad డెసిషన్ తీసుకున్నారు సార్. సో డెసిషన్ ఆన్ MBBS abroad 2026. సో MBBS abroad డెసిషన్ తీసుకున్నప్పుడు చేసే పేరెంట్స్ స్టూడెంట్స్ కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే మీరు ఏదైనా ఒక మిస్టేక్ చేస్తారు, మీ టైము మనీ అంతా ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకునే కంట్రీ అవ్వచ్చు, సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ అవ్వచ్చు, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పెట్టే టైము మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిలిపీన్స్ తీసుకోండి. ఫిలిపీన్స్ MBBS ఎందుకు డిగ్రీ ఇన్వాలిడ్ అయింది? ఎందుకంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంతకుముందు ఫిలిపీన్స్ MBBS గురించి బీభత్సమైన అడ్వర్టైజ్మెంట్, బీభత్సమైన చాలా మంది లక్షల మంది MBBSకి వెళ్ళినప్పుడు అసలు ఇండియా కంటే ఫిలిపీన్స్ MBBS బాగుంటుంది, ఇండియాలో 600 స్కోర్ వచ్చినా గవర్నమెంట్ సీట్ వదిలేసుకుని ఫిలిపీన్స్ వెళ్ళారని బీభత్సమైన ప్రమోషన్స్, గోళ్ల మీద, రోడ్ల మీద అడ్వర్టైజ్మెంట్ ఎక్కడెక్కడ అన్ని చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అసలు ఎందుకు MBBS చేయట్లేదు? ఫిలిపీన్స్ MBBS ఎందుకు ఫిలిపీన్స్ MBBS చేయట్లేదంటే సో దట్ ఈస్ ద మ్యాజిక్ అనమాట. ఎందుకు అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడము, ఈజీగా మ్యానిపులేట్ చేయడము. సో మీ ఇళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు అవ్వచ్చు, పిఆర్ఓలు, ఇంటి దగ్గర పిఆర్ఓలు, లేదా అడ్వర్టైజ్మెంట్స్ ఆఫర్లో, డిస్కౌంట్లో స్టూడెంట్స్ వెళ్ళి ఉన్నారు, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, మన ఇంటి పక్కలు ఉన్నారు, మన ఊరోళ్ళు ఉన్నారు, ఫిలిపీన్స్ అంటే అడ్వర్టైజ్మెంట్, టీవీలోనే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. అసలు టీవీలో కూర్చొని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు, TV9లో లేదా TV5 ఇంటర్వ్యూ చేస్తున్నారు, లేదంటే టీవీ అన్ని టీవీలో అసలు అబ్బాయి వీళ్ళు బీభత్సమైన నాలెడ్జ్, బీభత్సమైన అసలు ఇంకా మీరు అసలు ఇంక ప్రపంచంలో అసలు ఫిలిపీన్స్ తప్పితే ఇంకెక్కడ లేదు అన్నట్టు తీసుకెళ్లారు. చాలా మందికి తెలియని నిజం ఏంటంటే ఫిలిపీన్స్ డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్ అని, ఇన్వాలిడ్ అవ్వకముందే తెలుసు వాళ్ళకి. బట్ కాకపోతే వేరే ఆల్టర్నేటివ్ లేక ఎక్కువ డబ్బులు రావని చేయడం తప్పితే స్టూడెంట్స్ మీద ఎలాంటి జాలి అవ్వచ్చు, కనికరం అవ్వచ్చు, లేదంటే స్టూడెంట్స్ మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకి. అసలు ఓన్లీ బికాస్ ఆఫ్ వాళ్ళ ఫోకస్ అంతా మనీ మీదే ఉంది. అప్పుడు స్టూడెంట్ కెరీర్ ఏమి లేదు, ఏమేమి మీకు హ్యాపీగా అడ్వర్టైజ్మెంట్ అప్ప TV5లో వచ్చారు, TV9లో వచ్చారు, NTVలో వచ్చారు. అసలు స్టూడెంట్స్ వెళ్తున్నారు. మన ఎస్పెషల్లీ మన ఏపీలోనే జరిగింది అది. ఏపీలో అంతా కొండ గొర్రెలు కదా, అంటే ఒకటి చెప్పారనుకోండి గుట్టికి వెళ్ళిపోవడమే కాదు. అంటే కొండ గొర్రెలు కాదు, గొర్రెలుగా తయారు చేశారు, గొర్రెలను తయారు చేశారనమాట. అంటే వెళ్ళిన స్టూడెంట్స్ తప్పు కాదు, వాళ్ళు వెళ్ళాలని రూట్ క్రియేట్ చేశారు, వెళ్ళాలని వాళ్ళు ఏ విధంగా ప్రమోట్ చేశారు, వెళ్ళాలని ఒకసారి చెక్ చేయండి. మీరు యూట్యూబ్లో చెక్ చేయండి ఒకసారి. మీరు కావాలంటే స్టూడెంట్స్ వెళ్ళి స్టూడెంట్స్ని రిటర్న్ అయ్యే స్టూడెంట్స్ని అడగండి. ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, AC హాస్టళ్ళు, తర్వాత అది ఇది అని విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. బట్ ఇప్పుడు రైట్ నో డిగ్రీ నాట్ వ్యాలిడ్. ఎందుకని అంటే పేరెంట్స్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ అవి. సో ఈరోజు ఆ మిస్టేక్స్ అనేది మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటే మీ ఫ్యూచర్ అవ్వచ్చు, మీ కెరీర్ అవ్వచ్చు 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు తీసుకునే డెసిషన్ అనేది మీ టోటల్ లైఫ్ మొత్తం మీద డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం టోటల్ లైఫ్కే. మీరు 50 years అవ్వచ్చు, 60 years అవ్వచ్చు, మీ లైఫ్ లాంగ్. అంటే ఇది MBBS ప్రొఫెషన్ అనేది ఏదో మన గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా ఒక సర్టెన్ పీరియడ్లో మీరు రిటైర్ అవ్వరు. మీ ఏజ్ పెరిగే కొద్దీ, మీకు ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీ యొక్క శాలరీస్ అవ్వచ్చు, మీ యొక్క అటెన్షన్ అవ్వచ్చు ఎక్కువ గ్రాప్ అవుతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో. కాబట్టి ఇదేంటంటే లాంగ్ టర్మ్ ప్రొసీజర్ కాబట్టి, ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి మనం తీసుకునే డెసిషన్ కూడా ప్రొఫెషనల్ లెవెల్లో ఉండాలి. ఏదో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మనం డాక్టర్స్ అవుతాం, వాళ్ళ ఇంటి దగ్గర ఒక 20 సార్లు 30 సార్లు కన్సల్టెన్సీ వాళ్ళు వచ్చి తిరిగారు, అడ్మిషన్ తీసుకుందామంటే ఆ తర్వాత వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉండరు. ఒక 50 లక్షల రూపాయలు కట్టి చూడండి, తర్వాత ఏముండదు. ఆ కిర్గిస్తాను, జార్జియాలో, వియత్నాం, ఫస్ట్ ఫిలిపీన్స్ అయిపోయింది, తర్వాత కిర్గిస్తాను, ఆ తర్వాత జార్జియా అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది, తర్వాత కిర్గిస్తాను, తర్వాత ఉజ్బెకిస్తాన్, వియత్నాం, వరుసగా ఉన్నాయి. సో కాబట్టి మీరు 1-2 సార్లు అసలు డెసిషన్ ఎలా తీసుకోవాలి, అసలు మనం ఆ కంట్రీ ఎందుకు వెళ్తున్నాము, ఎందుకు అసలు ఆ యూనివర్సిటీ వెళ్తున్నాము, అసలు వెళ్ళే ముందు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అసలు వెళ్ళే ముందు ఎలాంటి మన రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అసలు NMC రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, అసలు ఆ కంట్రీ ఎందుకు వెళ్ళాలి, రష్యా ఎందుకు వెళ్ళాలి, జార్జియా ఎందుకు వెళ్ళాలి, వియత్నాం ఎందుకు వెళ్ళాలి, ఇలా ప్రతి కంట్రీ గురించి మనం ఎవ్రీ సాటర్డే వచ్చేసరికి, కమింగ్ సాటర్డే
మనం ఒకసారి జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైనా జూమ్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి, లేదా మనకు కనిపిస్తున్న కింద వాట్సాప్ నెంబర్స్కి మీరు కనెక్ట్ అవ్వండి, కాల్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొనిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ పిల్ వాట్సాప్ నెంబర్స్. ఓకే, సో టాపిక్ వచ్చేసరికి ఇంకో విషయం కూడా అండి, రష్యాలో వస్తే మీకు టాప్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి. మీ బడ్జెట్ ఎస్పెషల్లీ లో బడ్జెట్ స్టూడెంట్స్ 20 లక్షలు 25 లక్షలు ఎంబీబీఎస్ చూసే వాళ్ళు ఇమీడియట్గా మీరు రిజర్వ్ చేసుకోండి, ఎంతో కొంత కట్టి. ఆ అమౌంట్ అనేది 100% రిఫండబుల్. రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాము. రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు వద్దు అనుకుంటే మీ అమౌంట్ రిఫండ్ చేసేస్తాము ఇక్కడ సీట్ వస్తే. ఇంకా హై అండ్ టాప్ క్వాలిటీ చూసే వాళ్ళు కూడా అండి, అవి కూడా ఉండవు. అవి తక్కువ ఈ తక్కువ ఉండేది, మిడిల్లో ఎక్కువ ఉంటాయి. మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ మిడిల్ వాళ్ళకి వెళ్తారు, లేదా మరీ చీప్ యూనివర్సిటీస్కి వెళ్తారు. సో హై అండ్ యూనివర్సిటీస్కి వెళ్ళరు. మరి మీకు అంటే ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట. ఏదో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, అక్కడ ఏదో ఆఫర్లు ఇస్తున్నారు, అక్కడ డిస్కౌంట్లు ఇస్తున్నారు, ఇంకా చీప్ బడ్జెట్ అంట, తక్కువ బడ్జెట్ అంట, వెళ్ళిపోదాం అంతే. ఆలోచించేది ఏమి ఉండదు. ఇక వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాం, వాళ్ళు ఏదైతే అది అవుతారు, వాళ్ళు అయ్యారా మనం వెళ్తాము, వాళ్ళు అవ్వలేదా మనం అవ్వము అని ఎప్పుడు కూడా ఆలోచించకండి. ఇండివిజువల్ థింకింగ్ అవ్వచ్చు, గ్రౌండ్ లెవెల్ థింకింగ్ అవ్వచ్చు, మీకు అనాలిసిస్ అవ్వచ్చు, ఫ్యూచర్ అనలిటిక్స్ అవ్వచ్చు, ఇవన్నీ కంపల్సరీ మ్యాండేట్గా ఉండాలి. అప్పుడే మీరు ప్రాపర్గా మనం డెసిషన్ తీసుకోగలుగుతాము, ప్రాపర్గా ఫ్యూచర్లో సక్సెస్ అవుతాము. కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొనిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్స్. ఓకే, ఏంటి వీళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అనేది ఒక 5 మిస్టేక్స్ చెప్తానండి. ఇంకా చాలా ఉన్నాయి, ఒక 5 మిస్టేక్స్ చెప్తాను. ఏంటి ఆ మిస్టేక్స్ అంటే, సో మిస్టేక్ నెంబర్ 1, సో మిస్టేక్ నెంబర్ 1 వచ్చేసరికి, సో మిస్టేక్ నెంబర్ 1 సార్ ఫీజ్ అండి. చాలా మంది బడ్జెట్, సో బడ్జెట్ దగ్గర చాలా వరకు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు. మీకు ఫుల్ బడ్జెట్ చెప్పరు, ఫుల్ బడ్జెట్ ఎక్స్ప్లెయిన్ చేయరు. ఓన్లీ ట్యూషన్ ఫీజు అంటారు, ట్యూషన్ ఫీజు చెప్తారు. ట్యూషన్ ఫీజులో కూడా సెమ్ వైజ్ చెప్తారు, సెమ్ వైజ్. సో ఫుల్ ఫీజు చెప్పరు, మళ్ళా ఫుల్ ఫీజు చెప్పరు, ఓన్లీ సెమ్ వైజ్ మాత్రం. బడ్జెట్ గురించి ప్రాపర్ క్లారిఫికేషన్ తీసుకోవాలి కంపల్సరిగా. అసలు ఫుల్ బడ్జెట్ అంటే ఏమేమి ఉంటాయి. సో చాలా మంది మీకు బడ్జెట్ క్లారిటీ ఎవరు, మీకు ఏం చెప్తారు, ఫేస్బుక్లో ఇన్స్టాలో 10 లక్షల్లో ఎంబీబీఎస్ అయిపోతుంది, సంవత్సరానికి 1,25,000, లేదా సంవత్సరానికి 2.5 లక్ష. ఓన్లీ ట్యూషన్ ఫీజు చెప్పేది. మనకి బడ్జెట్ అంటే ఏముంటుంది సార్? సో బడ్జెట్ మీన్స్ నాట్ ఓన్లీ ద ట్యూషన్ ఫీజ్, హాస్టల్ ఫీ, మెస్ ఫీ, అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకేనండి, సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ ట్యూషన్ ఫీజు కూడా మీరు ఏ కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీని, ఫర్ ఎగ్జాంపుల్ డాలర్స్ అయితే ఐఎన్ఆర్లో కన్వర్షన్ చేసుకోవాలి. ఏదైనా సరే డాలర్స్ చెప్తే డాలర్స్ అనేది ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకుంటే మీకు టోటల్ బడ్జెట్ అనేది ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ట్యూషన్ ఫీజు చాలా మంది సెమ్ వైజ్ చెప్తారు, సెమ్ వైజ్ అంటారు. కాదు, మనకు ఫుల్ ఇయర్ కావాలి. ఫుల్ ఇయర్ ఇంటూ 6 years, 1 year కూడా కాదు, 6 years. ఆ తర్వాత ట్యూషన్ ఫీజు ఎంత 6 yearsకి, హాస్టల్ ఫీజు ఎంత 6 yearsకి, మెస్ ఫీజు ఎంత 6 yearsకి. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కాస్ట్ ఆఫ్ లివింగ్. సో మీరు జార్జియా తీసుకున్నట్టయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుంది పర్ మంత్ వచ్చేసరికి, జార్జియాలో పర్ మంత్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ 50,000 వరకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. అప్రాక్స్ 50,000 వరకు మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. సో 1-2 సార్లు అందుకని చెక్ చేసుకోవాలి అసలు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుంది, అక్కడ ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, మెస్ ఫీజు ఎంత, టోటల్ 6 yearsకి ఎంత, సెమ్ వైజ్ కాకుండా మిమ్మల్ని ఈజీగా మ్యానిపులేట్ చేస్తుంది అక్కడే. సో నెంబర్ 1 మ్యానిపులేషన్, ఈ మిస్టేక్ చేయకూడదు. టోటల్ బడ్జెట్ ఎంత ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఎంత, మెస్ ఎంత, అదర్ ఎక్స్పెన్సెస్ అన్ని కలుపుకొని మీరు బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, మిస్టేక్ నెంబర్ 1 అది. సో మిస్టేక్ నెంబర్ 2, సో మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసరికి ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ అండి. ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్. చెప్పా కదా, ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్. వాట్ ఇస్ ద ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే మీకు చెప్పా కదా ఇందాక. మీకు ఫేస్బుక్ అవ్వచ్చు, ఎఫ్బి, ఇన్స్టా, యూట్యూబ్, తర్వాత టీవీ ఛానల్స్ ఆల్సో. ఓకేనండి, టీవీ ఛానల్స్ మనకి ఏం చేస్తారండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అడ్మిషన్ అవ్వాలంటే ఏం చేయాలి, మీకు ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు మీకు ప్రాపర్గా క్లియర్గా ఉందనుకోండి, మీరు డెసిషన్
తీసుకునే టైం పడుతుంది కదా, మిమ్మల్ని ఈజీగా మ్యానిపులేట్ చేయాలి, మిమ్మల్ని ఈజీగా అడ్మిషన్ చేసుకోవాలంటే చెప్పాలి. ఈ ఎఫ్బీలోనో, ఫేస్బుక్లోనో, ఇన్స్టాలోనో ఏమని చెప్తారు? సో ఫ్రీ ఎంబీబీఎస్ అండి, ఫ్రీ ఎంబీబీఎస్, లేదా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ఫుల్లీ ఫండెడ్ అని చెప్తారు. కింద వాట్సాప్ నెంబర్ ఇస్తారు. సో ఎవరైనా ఫ్రీ ఎంబీబీఎస్ ఉంటుందా? అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఫ్రీ ఎంబీబీఎస్ ఉందా? ఎక్కడా లేదు ప్రపంచంలో. మీకు జస్ట్ ఏంటి, మ్యానిపులేట్ చేస్తారు. సో దానికోసం అప్లికేషన్ ఫీజు అది ఇదని ఒక 50,000 నుంచి 1,00,000 క్యాల్కులేట్ తీసుకుంటారు. ఆ తర్వాత మీకు అర్థమవుతుంది వాట్ ఇస్ వాట్ అనేది, హౌ దే ఆర్ ఫుల్ అని. తర్వాత ఈ ఫ్రీ ఎంబీబీఎస్ అను, లేదంటే లో బడ్జెట్ అను స్టూడెంట్స్, అది ఇంకో విషయం కూడా అండి, ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టూడెంట్స్ మేకింగ్ అడ్మిషన్స్. స్టూడెంట్స్ చేత వీడియోలు చేయించడం, అక్కడ ఆ యూనివర్సిటీ బాగుంది, ఈ యూనివర్సిటీ బాగుంది, అది బాగుంది, అది బాగుందని. బట్ స్టూడెంట్స్, ఇంకో విషయం తర్వాత చెప్తాను, స్టూడెంట్స్ బికమింగ్ అడ్మిషన్ ఏజెంట్స్. రైట్ నౌ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇలానే, ఇప్పుడు ఫిలిపీన్సో, జార్జియానో, కిర్గిస్తానో, వియత్నాం అండర్డెవలప్డ్ కంట్రీస్ వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి ఉండదు, ఎడ్యుకేషన్ ఏముండదు, స్టాండర్డ్స్ ఏముండదు. వాళ్ళు ఏదో అసలు ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా, ప్రాపర్ అనాలిసిస్ చేయకుండా, ప్రాపర్ ఏం చేయకుండా వాళ్ళు వెళ్తున్నారు. మనం వెళ్ళాము తక్కువ బడ్జెట్లో, ఓకే మన బడ్జెట్ సెట్ అయింది, అక్కడ కాలేజ్ ఎలా ఉందో, హాస్టల్ ఎలా ఉందో, ఎడ్యుకేషన్ ఎలా ఉందో ఏం లేదు, పొలం వెళ్ళిపోవడం. అడిగి వెళ్ళిన తర్వాత ఏమి ఉండదు, అయ్యో వచ్చామే మోసపోయామే అనుకోను. అడిగి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఇంకా మళ్ళీ ఏం చేస్తారు? అయ్యో ఇంకా ఆడ ఎడ్యుకేషన్ ఏమి ఉండదు. మళ్ళీ ఏం చేయాలి? వీళ్ళు యూట్యూబ్లో, ఇన్స్టాలో ఓపెన్ చేసి హాయ్ అండి, సో ఈ యూనివర్సిటీ ఎలా ఉంటుంది, యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఎలా ఉంటుంది, చికెన్ ఎలా ఉంటుంది, మటన్ ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారని యూట్యూబ్ బ్లాగర్స్ అవ్వటము, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, ఇలా అయ్యడము. వాళ్ళు వచ్చిన ఎవరు వాళ్ళు నమ్ముతారు కదా, నమ్మిన వాళ్ళది అడ్మిషన్ తీసుకోవడము, వాళ్ళ దగ్గర వాళ్ళ కాలేజ్ తీసుకెళ్ళడము, జూనియర్ యూట్యూబర్స్ని తయారు చేయడము, అంత మించేం లేదు. మీరు డాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు అసలు ఒకసారి ఆ యూనివర్సిటీ ఏంటి, ఆ కంట్రీ ఏంటి, అసలు ఆ యూనివర్సిటీకి ఎందుకు వెళ్తున్నాము, అది ఎలాంటి యూనివర్సిటీ, దాని వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, అసలు ఎన్ఎంసీస్ ఫాలో అవుతుందా, దాని బడ్జెట్ ఏంటి, అసలు మనం ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు రైట్ ఉన్న ట్రెండ్, లాస్ట్ ఇయర్ నుంచి కూడా స్టూడెంట్స్ అడ్మిషన్ ఏజెంట్స్ అవుతున్నారు. ఎందుకంటే ఈజీ మనీ, గడిపి చదివేదేం లేదు. యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం, ఇన్స్టాలో వీడియోస్ పెట్టడం, ఆ ఇన్స్టా ఎవరైతే వాళ్ళని చూస్తారో వాళ్ళు ఫాలో అవుతారు కదా, ఏవో డ్యాన్స్ వేయడమో, లేకపోతే అయ్యో ఫాలోవర్స్ని పెంచడం. వాళ్ళు అక్కడ అబ్బా రష్యాలో ఉన్నారు, అబ్బా కిర్గిస్తాన్ ఉన్నారు, అబ్బా జార్జియాలో ఉన్నారు, అబ్బా వియత్నంలో ఉన్నారు. అసలు వీళ్ళ ప్రపంచంలో తెలిసినంత నాలెడ్జ్ ఎవరికి ఉండదు. వీళ్ళ తీసుకుని పోయి అడ్మిషన్ చేసుకుంటే కన్సల్టెన్సీ వాళ్ళకి ఎందుకు డబ్బులు కట్టాలి, శుభ్రంగా స్టూడెంట్సే ఉన్నారు, వాళ్ళైతే ఈజీగా బాగా చూసుకుంటారని వాళ్ళ ద్వారా పంపిస్తారు. వాళ్ళు మాకంటే ఎక్కువ డబ్బులు తీసుకోవడం. మేమనుకోండి మీకు ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఆఫర్ చేస్తాము, ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, వరల్డ్లో బెస్ట్ కాలేజీలు ఇస్తాము, తక్కువ బడ్జెట్, క్వాలిటీ, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్. మేము ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. స్టూడెంట్స్కి ఏముండదు, వాళ్ళకి కనిపించేదాల్లో మేము ఆల్రెడీ పోయాము, వాడు కూడా పోతాడు. పోయేదేముంది ఇప్పుడు, వాడు డబ్బులు ఇచ్చి పోతున్నాడు, మేము డబ్బులు ఇచ్చి ఎవరికో ఇచ్చి పోయాము, వాడు నాకు డబ్బులు ఇచ్చి పోతాడు. ఇప్పుడు ఎలా కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు కట్టాలంటే అవన్నీ రికవర్ చేసుకుందామని ఈ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ రష్యా అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, అక్కడ పోయి వీడియోలు చేసి అడ్మిషన్ చేయడం, అంత మించి ఏం లేదు. ఒకరిద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే ఉండొచ్చు, మోస్ట్లీ 90% ఆ ఇన్ఫ్లుయెన్సరు, తర్వాత యూట్యూబ్, ఇన్స్టాల్ ఏంటంటే స్టూడెంట్స్ బికమింగ్ అడ్మిషన్ ఏజెంట్స్ అన్నమాట. కాబట్టి మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి లాంగ్ వీడియో కూడా చేశాను, ఫర్దర్ కూడా చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇలా స్టూడెంట్స్ని బట్టి ఇన్స్టాలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడము, ఆఫర్లు ఇవ్వడము, ఫ్రీ ఫ్లైట్ టికెట్, డిస్కౌంట్లు, అసలు ప్రాసెసింగ్ ఫీజే లేదు, ఏమీ లేదు. 1 year హాస్టల్ ఫీజులో 1 year ఫుడ్ ఎవరిస్తాడండి, నాకు అర్థం అవట్లా. యూనివర్సిటీ వాళ్ళు ఎవరు యూనివర్సిటీ ఫుడ్ మీ ఫ్రీగా ఎవరు ఇస్తారు, ఎవరు ఫ్రీగా ఆ కాలేజీలు చెప్తారు, ఎవరు ఫ్రీ ఫ్లైట్ టికెట్లు ఇస్తారు. మిమ్మల్ని ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుందని అక్కడ అర్థం. ఇస్తున్నారు అంటే ఏదో జరుగుతుందని అర్థం. మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే 10,000 20,000 డిస్కౌంట్లో అనేది కామన్. ఏది మీరు వచ్చారు ప్రాపర్గా ప్రతిదీ నార్మల్గా జరుగుతుంటాయి. అంటే వచ్చాము సర్వీస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బయట మార్కెట్లో కూరగాయలకో బట్టలు కొంటాం, 10,000 అయింది, 8,000కి ఇస్తావా, 7,000కి ఇస్తావా, దట్ ఇస్ ద న్యాయం. మనం నచ్చినవి కొనుక్కున్నాం, ఫైనల్గా డిస్కౌంట్ అడుగుతున్నాం, దట్ ఇస్ ద న్యాయం, దట్ ఈస్ ద రూల్, దట్ ఈస్ ద అందరు కామన్గా ఉండే. అది కాదు నేను చెప్పేది, డైరెక్ట్గా ఏంటంటే మొత్తం ఇప్పుడు 10,000 బట్టలు ఉన్నాయి. కొంతమంది మీరు అడ్వర్టైజ్మెంట్ చూస్తారు,
ఒక చీర కొనండి, ఒక షర్టు కొనండి, 4 షర్ట్లు తీసుకెళ్ళమంటారు. అయ్యి ఆలోచించాలి. 3 షర్ట్లు కొని ఒక షర్ట్ ఫ్రీ అంటే అది పెద్ద మ్యాటర్ కాదు. ఒక షర్టు కొని 4 షర్ట్లు ఫ్రీ ఇస్తారు. అదిదా మ్యాటర్. ఓకే, సో ఇదో మిస్టేక్ అనమాట. సో స్టూడెంట్స్ బికమింగ్ అడ్మినిస్ట్రేటర్స్ ఇదో పెద్ద మేజర్ ప్రాబ్లం అండి. అక్కడ చదివే స్టూడెంట్స్ని యూట్యూబ్లో ఇన్స్టా అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం అడ్మిషన్ అనేది ఎట్టి పరిస్థితి తీసుకోదు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, డబ్బులు తీసుకుంటారు, రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. వాళ్ళు తీసుకుపోయి ఎవరికో ఇవ్వడం అడ్మిషను, వాళ్ళని తీసుకుపోయి ఇంకొకరికి ఎవరికి ఇవ్వడం అడ్మిషను, మీకు ఎవడ రెస్పాన్సిబిలిటీ ఉండడు. వాళ్ళు ఇచ్చే కాలేజీలో ఏమైనా బీభత్సకునే మీరు కావాలంటే చూడండి. ఆ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, యూట్యూబర్స్ అవ్వచ్చు, వాళ్ళు చదివే కాలేజ్ వరల్డ్ ర్యాంకింగ్ చూడండి, వాళ్ళు చదివే కాలేజీ ఎఫ్ఎంసీ పాస్ పర్సెంటేజ్ చూడండి, వాళ్ళు చదివే కాలేజ్ యొక్క ఏరియా చూడండి, వాళ్ళు చదివే కాలేజ్ అది ఏ స్టేటస్ ఆఫ్ ద యూనివర్సిటీ చూడండి, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు చూడండి, అది నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీ, అసలు దాని స్టేటస్ చెక్ చేయండి. మీకు అర్థమైపోతుంది మన వాళ్ళు ఎంత తెలివి కళ్ళల్లో, ఎంత ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు అర్థమైపోతుంది. మేము ఫర్దర్గా వీడియోస్ కంటిన్యూ చేద్దాం దాని గురించి. ఓకే, తర్వాత సో దీస్ ఆర్ ద మేజర్ మిస్టేక్స్ అండి. ఇంకో విషయం కూడా కంట్రీ సెలెక్షన్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో కంట్రీ సెలెక్షన్ అవ్వచ్చు. తర్వాత ఈ మేజర్ మిస్టేక్స్ వచ్చేసరికి ఏంటి, ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడము, బడ్జెట్ ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఇవ్వకపోవడము, స్టూడెంట్స్ వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్సర్స్ రూపంలో మీ దగ్గర అడ్మిషన్ తీసుకుని వాళ్ళే డమ్మీ కాలేజీలు చదివి మిమ్మల్ని కూడా డమ్మీలుగా తయారు చేయడము. తర్వాత వచ్చేసరికి సో యూనివర్సిటీ సెలెక్షన్లో మిస్టేక్స్ అండి. సో యూనివర్సిటీ సెలెక్షన్ మిస్టేక్స్. సో యూనివర్సిటీ సెలెక్షన్ ఫోర్త్ మిస్టేక్, యూనివర్సిటీ సెలెక్షన్ మిస్టేక్స్. ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసరికి కంట్రీ సెలెక్షన్ మిస్టేక్, కంట్రీ సెలెక్షన్ మిస్టేక్స్. సో యూనివర్సిటీ సెలక్షన్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యూనివర్సిటీ సెలక్షన్ దీని వచ్చేసరికి రష్యా గురించి అండి. చాలా మంది ఏంటంటే రష్యాలో అక్కడ చదివే స్టూడెంట్స్ అవ్వచ్చు, కన్సల్టెన్సీ వాళ్ళు అవ్వచ్చు, తర్వాత యూట్యూబ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, మీకు చెప్పేది ఏంటంటే సార్ అక్కడ అన్ని యూనివర్సిటీలు సేమేనండి, ఎక్కడ చదివినా ఒకటే, ఎక్కడ చదువు చెప్పరు, ఎక్కడ చదివినా ఒకటి, ఎక్కడ చదువు చెప్పరు, చదవడం వేస్ట్, రష్యా రావద్దు, లేదు ఇంకోటో అని చెప్తారండి. నేను చెప్పా కదే వాళ్ళు తీసుకునేట్టు ఇప్పుడు వెళ్ళేటప్పుడు కరెక్ట్గా వెళ్ళారు అనుకోండి, కరెక్ట్గా ఉంటారు. మనం వెళ్ళేది ఆఫర్లో, డిస్కౌంట్లో, లో బడ్జెట్, ఎవరినో చూసో, ఆడ ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ఫ్యాన్సీ వీడియోస్ ఉన్నాయి, లేదా తక్కువ బడ్జెట్ ఇచ్చారు, తక్కువ ప్రాసెసింగ్ ఫీజు ఇచ్చారు, ఆఫర్లు ఇచ్చారు, డిస్కౌంట్ ఇచ్చారు అని వెళ్తే అంతే ఉంటుంది. మీరు కూడా ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ అవ్వడం డాక్టర్ అయ్యేది లేదు. కాబట్టి చెక్ చేసుకోండి. ఎవరైతే యూట్యూబ్లో ఉన్నారో, ఇన్స్టాలో ఉన్నారో, ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్ ఎవరైనా ఒకరైనా ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యారో ఒకసారి చెక్ చేసుకోండి. ఎఫ్ఎంజీ సక్సెస్ రేట్ అయ్యి, ఎఫ్ఎంజీ సక్సెస్ అయ్యి మెడికల్ పీజీ కొట్టిన వాళ్ళు ఇప్పటి వరకు ఒక్కరు లేరు. ఇలా యూట్యూబ్లో పెట్టి ఇన్స్టాల్ పెట్టి చేసిన వాళ్ళు. నార్త్ అదంతా వదిలేయండి, అది దరిద్రం. ఓకే, మన సౌత్ గురించి చెప్తున్నా, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ గురించి చెప్తున్నా, మిగతా కూడా మనకు అవసరం లేదు, ఓన్లీ ఏపీ తెలంగాణ గురించి. మీరు ఎస్పెషల్లీ అది ఎందుకంటే చాలా మందికి ఏంటంటే అక్కడ చదివే యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్కి, ఫెడరల్ యూనివర్సిటీకి, స్టేట్ యూనివర్సిటీకి తేడా ఏంటి అన్న అడిగారు అనుకో, ఏదో తమ్ముడు ఏం లేదురా, ఏదైనా ఒకటే, అదేదో మళ్ళీ డైలాగులు కూడా. సో మీకు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అది ఈ కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది. మీరు కావాలి చెక్ చేసుకోండి ఒకసారి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, వాట్ ఈస్ ద నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, వాట్ ఈస్ ద ఫెడరల్ యూనివర్సిటీస్, వాట్ ఈస్ ద స్టేట్ యూనివర్సిటీస్, ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. అసలు మీకు అర్థమవుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏఐ ఉంది కదా, ఏఐ ఉందా లేదా, సో ఏఐని అడగండి. అసలు ఎందుకు ఒక కంట్రీ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఎందుకు ఒక కంట్రీ ఫెడరల్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఎందుకు ఒక కంట్రీ స్టేట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఎందుకు ఒక మన ఇండియాలో ఎయిమ్స్ ఎందుకు పెట్టారు, ఆల్రెడీ మెడికల్ కాలేజ్ ఉండే కదా, ఇప్పుడు కొత్త మెడికల్ కాలేజ్ ఎందుకు వస్తున్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఏంటి వాటి స్టాండర్డ్ అనేది. ఆడికి వెళ్ళడము, ఎవరో స్టూడెంట్ అడిగాడు, యూట్యూబ్లోనే ఇన్స్టాలోనే వీడియోలు చూడటం, స్టూడెంట్ అడిగాడు, అరే తమ్ముడు అది ఏం లేవురా, ఇది జాయిన్ అయిపో, తక్కువ బడ్జెట్, ఏదైనా ఒకటి రష్యాలో. రష్యా అంటే ఏదో జరిగేది కాదు, చదువు చెప్పేది లేదు, ఏం చెప్పేది లేదు. అంటే మనోళ్ళు ఏంటంటే పిల్లల్ని ఒక ఇన్ఫ్లుయెన్సెస్ రూపంలో ఎదవలు చేయడం అంటారు దీన్ని, మన తెలుగు లాంగ్వేజ్ ఎస్పెషల్లీ చెప్పడం అంటే. వాళ్ళకి నాలెడ్జ్ లేదు, వాళ్ళు మిగతా స్టూడెంట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అలా. కాబట్టి మీరు యూనివర్సిటీ సెలక్షన్ అప్పుడు అసలు ఏమి యూనివర్సిటీ, దాని స్టాండర్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఏంటి, అది ఎన్ని సంవత్సరాలు ఎస్టాబ్లిష్ అయింది, ఎంతమంది ఇండియన్ స్టూడెంట్స్ బ్యాచ్ పాస్అవుట్స్ అయ్యారు, అసలు చెక్ చేసుకోండి. అది నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీయా, ఇంటర్నేషనల్ యూనివర్సిటీయా, దాని యొక్క వికీపీడియా చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది కదా.
తర్వాత కంట్రీ సెలక్షన్ అండి. సో కంట్రీ సెలక్షన్ చేసేది చాలా చాలా పెద్ద మిస్టేక్స్ ఏంటంటే ఎస్పెషల్లీ పేరెంట్స్ చేస్తారు ఈ కంట్రీ సెలక్షన్. సో ఏం చేస్తారు కంట్రీ సెలక్షన్ అంటే, సో మన ఎస్పెషల్లీ పేరెంట్స్ చేసే డెసిషన్ ఏంటంటే మన ఊళ్ళో ఎవరైనా మన ఇంటి పక్కన మన ఊళ్ళో ఎవరైనా ఉన్నారా, రిలేటివ్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మన జిల్లాలో ఎవరైనా ఉన్నారు, మన మండలంలో మన రిలేటివ్స్ అంతా టచ్ చేస్తారు. ఆవిడ ఫిలిపీన్స్ వెళ్ళడా వెళ్ళిపోండి, రష్యా వెళ్ళిపోయి రష్యా వెళ్ళిపోండి, జార్జియా వెళ్ళిపోయి జార్జియా. పేరెంట్స్ కూడా కొంతమంది అడ్మిషన్లు ఇస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి. వాళ్ళు కూడా ఎస్పెషల్లీ జార్జియా ఒకటి, ఫిలిపీన్స్ ఒకటి, కిర్గిస్తాన్ కూడా. కిర్గిస్తాన్ అంటే ఐ థింక్ నాకు తెలీదు. ఎస్పెషల్లీ ఇంతకుముందు ఫిలిపీన్స్ చేసేవాళ్ళు, జార్జియా కూడా చేసేవాళ్ళు అనమాట. చేస్తే ఎంతో కొంత అడ్మిషన్లు వస్తే ఆ పేరెంట్స్ కూడా తోసేయండి మే. మరి దారుణంగా అది కూడా. అంటే పేరెంట్స్ అంటే వదిలేయండి, వాళ్ళకి తెలుసో తెలియకనో, యాజ్ ఎ స్టూడెంట్స్ అవ్వచ్చు, అక్కడ చదివి ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, వాళ్ళని అట్లీస్ట్ యాజ్ ఎ స్టూడెంట్గా మీ ఫాదర్కి మదర్కి నాలెడ్జ్ లేదనుకుంటే వాళ్ళకి వదిలేయండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పాతలు కాబట్టి. మీరు యాజ్ ఎ స్టూడెంట్కి మీకేమైంది నాలెడ్జ్? ఆ కంట్రీ ఎందుకు వెళ్ళాలి, ఆ యూనివర్సిటీ ఎందుకు వెళ్ళాలి, ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా, అండర్ డెవలప్డ్ కంట్రీ కాదా, అసలు ఆ కంట్రీ ఎందుకు వెళ్ళాలి, సెక్యూర్డా అన్సెక్యూర్డా, ఇవన్నీ చెక్ చేసుకుని వెళ్ళాలి. సో కామన్గా జరిగే మిస్టేక్స్ ఇవన్నమాట. సో ఫర్దర్ వీడియోస్ మీకు అప్డేట్ ఇస్తాను ఏదైనా ఉంటే. ఎనీ డౌట్స్ ఎనీ క్వరీస్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నంబర్స్. ఇంకో విషయం అండి, రష్యాలో మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి. కమింగ్ సాటర్డే వస్తారు మనం జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. మీకు ఈ మిస్టేక్స్ అవ్వచ్చు, కంట్రీ గురించి అవ్వచ్చు, ఫ్రీ ఎంబీబీఎస్ గురించి అవ్వచ్చు, రష్యా, జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ మీకు అక్కడ క్లియర్ కట్గా డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాము. లేదా మన వాట్సాప్ చేయండి. మన ఆఫీస్ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఉన్నాయి. ఎవరైనా ఫేస్ టు ఫేస్ మీటింగ్ అవచ్చు, పర్సనల్ మీటింగ్ అవచ్చు, మాట్లాడాలంటే మీరు ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. ఇంకో విషయం, అడ్మిషన్స్ కూడా ఓపెన్ కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. లో బడ్జెట్ అండ్ హై ఎండ్ యూనివర్సిటీస్ ఈ రెండు. ఓకే, ఏదైనా డౌట్స్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.